నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా అమెరికా వెళ్ళాలనుకునే విద్యార్థులకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు అమెరికా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది చాలా మంది విద్యార్థుల్లోనే కాదు తల్లిదండ్రుల్లో కూడా ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్. యాక్చువల్ గా నా ఉద్దేశంలో ఇప్పుడు చదువుకోవడానికి అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు నిర్భయంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఏమేమి జరిగిపోవడం లేదు, అన్ని ప్రాసెస్లు కరెక్ట్ గానే జరుగుతున్నాయి. కాకపోతే ఇంతకు ముందు ఉన్నట్లుగా అవకాశాలు ఇప్పుడు పార్ట్ టైం చేసుకొని చదువుకునే వాళ్ళు మాత్రం వెళ్ళాలనుకోవడం మంచిది కాదు. ఎవరైతే వాళ్ళ ఆర్థిక స్తోమత కరెక్ట్ గా ఉండి ఒక 50 లక్షల వరకు తమ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయగలిగితే అమెరికా మీ పిల్లల్ని నిర్భయంగా పంపించవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఫ్రీగా చాలా మంది ప్రైవేట్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ ఫీజులు కట్టుకోవడమే కాకుండా కొంత ఇంటికి కూడా డబ్బులు పంపించే వాళ్ళని నాకు తెలుసు. కానీ ఇప్పుడు అవకాశం ఉండదు. సో స్వయంగా మనమే ఫీజులు పే చేసుకోవాలా. ఫీజులతో పాటు అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఎక్స్పెన్సెస్గా ఉంటాయి. సో మీ ఆర్థిక స్తోమత బాగుంటే ఖచ్చితంగా పంపొచ్చు. అమెరికా చాలా అవకాశాలు కల్పిస్తుంది మీ పిల్లలకు. మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మీరు అక్కడికి నిర్భయంగా పంపించవచ్చు. ఒకటి మేము చెప్పేది ఏంటంటే మీ ఆర్థిక స్తోమత బాగుండాలా. అక్కడ పోయి మాత్రం పార్ట్ టైం జాబ్స్ కు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రై చేయకూడదు. మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వాట్సాప్లలో కానీ మీరు చాటింగ్ చేసేటప్పుడు కానీ యుఎస్లో ఉండే వాళ్ళతో చాటింగ్ చేసేటప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో పార్ట్ టైం జాబ్ల గురించి ఎంక్వైరీ చేయకూడదు. అది చాలా తప్పు. మీరు పోతేనే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే మీ సెల్ ఫోన్ తీసుకుంటారు. మీరు మొత్తం మీ చాటింగ్స్ అన్ని కూడా బయట తీసుకొని మీరు చాటింగ్ చేసిన దాంట్లో ఏ మాత్రం కూడా పార్ట్ టైం జాబ్స్ గురించి మీరు ఎంక్వైరీ చేసినట్లు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి అనిపిస్తే మీ వీసాను రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి తప్పులు మీరు ఎప్పుడు చేయకండి. ఎప్పుడు కూడా చాటింగ్ చేసేటప్పుడు చాలా విషయాలు గోప్యంగా ఉంచుకోవాల్సి వస్తుంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా మీరు ఓపెన్ చేయకూడదు, వేరే వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. కానీ మీరు ఖచ్చితంగా నిర్భయంగా అమెరికా వెళ్ళొచ్చు. మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇంకొక విషయం స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ కాలేజీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ కాలేజీ మీకు ఓపీటీ సిపిటి సౌకర్యాలు కల్పిస్తుందా లేదా అనేది జాగ్రత్తగా తెలుసుకోండి. ఎందుకంటే మీకు మాస్టర్స్ చేసిన తర్వాత యూజువల్గా మీకు 5 years వీసా పడుతుంది, F1 వీసా. 5 yearsలో 2 years మీ ఎడ్యుకేషన్కి అయిపోతుంది. తర్వాత 3 yearsలో మీకు 1 year ఫస్ట్ ఓపీటీ ఇస్తుంది. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ పీరియడ్లో మీరు పని చేసుకోవచ్చు. మీకు SSN కూడా వస్తుంది, అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ కూడా వస్తుంది. మీరు అక్కడ పని చేసుకోవచ్చు, మీకు లీగల్గానే పని చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీకు స్టెమ్ ఓపీటీ అని వస్తుంది ఒక 2 years. ఈ లోపల మీరు H1 కూడా అప్లై చేసుకోవచ్చు. సో H1 క్లిక్ అయితే కంటిన్యూయేషన్ అవుతుంది, ఇంకా మీకే ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీరు కాలేజీలలో పర్టికులర్గా కొన్ని కాలేజీలలో ఓపీటీ తొందరగా ఇవ్వవు. అది ఒకటి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన పీరియడ్లో అటువంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. మీరు ఏ కాలేజీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ కాలేజీ వాళ్ళు మీరు చాట్ చేయొచ్చు వాళ్ళతో. మీకు ఓపీటీ ఫెసిలిటీస్ కానీ సిపిటి ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తుందా ఆ కాలేజీ లేదా అనేది కూడా మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఆ విషయం. థ్యాంక్స్.